సమాజంలో మొత్తము అధ్వానంగా అంటే అధ్వానంగా తయారవుతున్నారు మహిళలు ఈ రోజులల్లా. ఎట్లా అంటే కన్న తల్లిదండ్రులను మంచిగా చూసుకునే వాళ్ళు ఆ కన్న తల్లిదండ్రులకు కసాయి బిడ్డలాగా మారుతున్నారు. ఓ ఘటన అయితే చోటు చేసుకుంది. ఆ ఇక ఏంటంటే తెలంగాణ భాషలో చెప్పుకోవాలంటే ప్రియుని కోసము తల్లిదండ్రులను హెవీ డోస్ ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసిన కూతురు. దానికి సిగ్గు శరం మానవ అనేది ఏదైనా ఉండాలి. అసలు ఎవరి కోసమో నిన్ను కని పెంచి తల్లిదండ్రులను హత్య చేసినావు. ప్రియుడితో పెళ్లి వద్దంటున్నారని తల్లిదండ్రుల హత్య, మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ప్రాణాలు తీసిన కూతురు. తీసుకోయి దీన్ని ఉరిదీరు, ఫస్ట్ ఉరిదీరు దీన్ని తీసుకోవాలి. మొత్తం గిట్లనే తయారయ్యారు. రాష్ట్రంలో గలీజ్గా తయారవుతారు. మొత్తం నర్సుగా తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి ఇంజక్షన్లను కాలి సిరంజిలతో బయటపడ్డ ఘోరం. ఇగో నర్సుగా పనిచేస్తుందట అమ్మ దొరసాని. ఇక నర్సు అయిపోగానే అయిపోతుందా? నువ్వు నర్సు ఇంజక్షన్ ఇచ్చి అయ్యవ కాళ్ళు నొత్తున్నాయి అంటనో ఏదో ఒక జ్వరం వత్తనో ఏదో దానికి ఇంజక్షన్ ఇవ్వాలి. ఇంజక్షన్ ఇచ్చి వాళ్ళ బాగోలు చూసుకోవాలి. ఏం చేసినావు నువ్వు? నీ ప్రియంతో వాళ్ళు పెళ్ళి వద్దంటారు అని చెప్పి హెవీ డోసు మత్తు ఇంజక్షన్ తీసుకొచ్చి వాళ్ళకి ఇట్టి వాళ్ళు చచ్చిపోయింది. ఇప్పుడు పోయి ఇక చేసుకోపో, నీ ప్రియంతో పోయి పెళ్లి చేసుకొని పోయి ఇక ఎంజాయ్ చేయపో. నువ్వు సిగ్గుండాలి ఏమన్నా. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమై యువకుడితో ప్రేమలో పడిన ఓ యువతి తనను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ప్రేమను మర్చిపోయింది. వేరే కులానికి చెందిన ఆ యువకుడిని పెళ్లి చేసుకుంటారనే వచ్చిన అంగీకరించమన్న తల్లిదండ్రులు చంపేసింది. చూసిరా? ఇక అంటే వాళ్ళు కూడా వాస్తవానికి చెప్పాలంటే వేరే కులానికి చెందిన వాళ్ళు ఎందుకు వేరే పెళ్లి చేసుకుంది అని చెప్తే, ఆహా అట్లా కాదు, ఇక వాళ్ళు పెళ్లి చేసుకొని ఇస్తలేరు, ఇక నన్ను వేసుకోను అని చెప్పి ఇక వాళ్ళ మీద కక్ష సాధించుకుంది. మొత్తం మీదనైతే కక్ష సాధించుకొని వాళ్ళ మీద చంపేసింది. ఇక గిట్లా గింత అధ్వానంగా. అరే ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ బంద్ చేయరు రాబాయ్. ఫస్ట్ ఈ బంద్ చేయరు. దానికి అలవాటు వాడి కొంత ఘోరాలు జరుగుతున్నాయి. మొత్తం అధ్వానంగా అంటే అధ్వానంగా తయారవుతారు. ఇక మొన్నటికి మొన్న వాడు ఆమె ఏం చేసింది ఓదంట చూసినాం కదా, భర్తను హత్య చేసి ఏమో వీడియో చూసుకుంటా కూర్చుంది. ఏమో గింతదారుగా తయారవుతారు హైదరాబాద్. జర ప్రభుత్వాలు కూడా వీటిపైన జర కఠిన చర్యలు తీసుకొని ఇట్లా పాల్పడకుండా ఈ ఇన్స్టాగ్రామ్ లో అయినా సరే, ఈ ఫేస్బుక్ లో అయినా సరే, ఇంకేంటుంటే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఇంకా టెలిగ్రామ్ ఏమేమి ఉంటాయి కదా, వీటిని జర తొందరగా తీసేసే ప్రయత్నం చేయరు. జర వీటి ద్వారానే చాలా మంది హత్యలకు గురవుతారు. ఈ సెల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి అయితే మొత్తం అధ్వానంగా తయారైంది. ఇక జర ఇది బంద్ చేసుకోర్రి. కన్న తల్లిదండ్రులను జర వాళ్ళని ఆదరించుర్రి. మీరే మిమ్మల్ని కని పెంచి మిమ్మల్ని పెద్ద అయితే మీరే సంపబడుతుంది. ఎందుకు ఇక మీ బతుకులు ఎందుకు? వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏది? మీరు జర మారుర్రి.